మహాభారతంలో గీతాధర్మం అపూర్వమైనటువంటిది. మహాభారతం ధర్మానికి అధర్మానికి జరిగిన సంఘర్షణలో ధర్మం జయిస్తుంది అని చెప్పినటువంటిది. అందుకే మహాభారతానికి జయ అనేటటువంటి పేరు వచ్చింది. గీతాధర్మాన్ని మహాభారతం అనుసరించింది. వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి, దేశ ధర్మాలను అనుసరించడానికి వీలుగా భగవద్గీత సందేశం మనకు అందుతుంది. ధర్మానికి జయం కలగాలి అని మహాభారతంలోని అన్ని అంశాలు మనకు దారి చూపిస్తాయి. కౌరవులు అధర్మంగా వ్యవహరించారు, పాండవులు ధర్మబద్ధంగా నడిచారు. ఏమి కౌరవులు అధర్మంగా వ్యవహరించారని చెప్పడానికి ఒక ఆధునిక కవి ఒక మాట చెప్తూ ఉంటారు. త్రాటంగట్టిరి నీటనెట్టిరి విషాక్తమ్మన్నమును వెట్టిరి ఏ చేటును వాటిల కునికి కష్టపడి కాశీయాత్ర కంపించిరి అచ్చోటను కొంపకు నిప్పు వెట్టిరి అడవులు చుట్టించిరి ఆ సాధ్వికా పాటులు గూర్చిరి భాగం ఇయ్యమని రబ్బా ఎంత సౌభ్రాత్రమో. ఎంత బాగుందండి చూడండి, ఎంత సోదర ప్రేమ. తాటగట్టారు, నీట నెట్టారు, విషం కలిపిన అన్నం పెట్టారు. ఆ తర్వాత ఆ సాధ్విక అంటే ద్రౌపదికి అన్ని కష్టాలు కలిగించారు, అడవులు వట్టించారు. ఎంత సోదర ప్రేమ చూడండి అని. అంటే ఇన్ని కష్టాలు పెట్టినటువంటి వారు అధార్మికులు. ఆ అధార్మికులు ఎవరు అంటే కౌరవులు. పాండవులు ధర్మం ప్రకారంగా నడిచేటటువంటి వారు. ఎక్కడ ధర్మం ఉంటుందో ఆ ధర్మం పక్షాన దైవం ఉంటాడు. కృష్ణ పరమాత్మ వీరి పక్షంలో ఉన్నాడు. అందుకొరకే అధర్మం పక్షంలో ఉన్నటువంటి ఈ నలుగురు దుష్ట చతుష్టయం అని పిలువబడతారో దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని. అదేవిధంగా ధర్మం పక్షాన ఉన్నటువంటి శిష్ట చతుష్టయం కూడా వీళ్ళండి. అంటే బాగా ప్రచారంలో ఉన్నది దుష్ట చతుష్టయం అనే మాట. అంటే దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని. మరి శిష్ట చతుష్టయం ఏమిటిది? శ్రీకృష్ణుడు, భీష్ముడు, ధర్మరాజు, విదురుడు అండి. ఈ నలుగురు కూడా ధర్మం జయించాలనేటటువంటి విధంగానే కోరుకున్నారు. కాబట్టి అధ్యయనం చేసేటటువంటి సందర్భంగా మహాభారతాన్ని ఆ దుష్ట చతుష్టయ మార్గం కావాలా ఈ దేశానికి, ఈ ధర్మానికి, ఈ ప్రపంచానికి, ఈ శిష్ట చతుష్టయం నడిచినటువంటి మార్గంలో నడవాలా అనేది అధ్యయనం చేయడంలో గీత మనకు సరైనటువంటి మార్గదర్శనం చేస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు ఎక్కడుంటాడో అర్జునుడు అక్కడ ఉంటాడు. ఎక్కడ శ్రీకృష్ణార్జునుడు ఉంటారో అక్కడ విజయం ప్రాప్తిస్తుంది అని చెప్తుందండి భగవద్గీత. అందుకే ఆ భగవద్గీత సారమే మనకు పూర్తిగా ఈ అధ్యయనం చేసినప్పుడు మహాభారతంలో కనిపిస్తుంది. కాబట్టి మహాభారతం అంతా కూడా గీతాధర్మంతో కూడుకొని ఉన్నదే అని. అంటే దుర్మార్గులైనటువంటి వారు, అధర్మంలో నడిచినటువంటి వారు అంతమయ్యారు, ధర్మంలో నడిచినటువంటి వారు విజయాన్ని సాధించారు అని చెప్పడమే. అందుకే కృష్ణ పరమాత్మ, గీతాచార్యులైన కృష్ణ పరమాత్మ అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ జయము, భూతి, నీతి ఉంటుంది అని భగవద్గీత చిట్ట చివరి శ్లోకం చెప్తుందండి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీహి విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడ యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు ఉంటాడో, ఎక్కడ ధనుర్ధారి అయినటువంటి పార్థుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది, అక్కడ వైభవం ఉంటుంది, అక్కడ నైతిక విలువలు ఉంటాయి, మానవతా మూల్యాలు ఉంటాయి. ఇది నా నిశ్చయమైనటువంటి మాట అని గీతాచార్యులు చెప్పినటువంటి ఆ మాటను సంజయుడు అద్భుతంగా ధృతరాష్ట్రునికి వివరిస్తాయండి. కాబట్టి ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో ధర్మం జయించింది అనేది చెప్పుకోవడం. అందుకేనండి మనకు ఏమంటాడు అంటే ఆ ధర్మం ఎట్లా జయించిందని చెప్పడానికి ఒక ఆధునిక కవి, ఔదాసీన్యమును జగింపుము వయస్య కర్మవీరుండవై పాదం ముంచుము యుద్ధరంగమున నీ స్వాతంత్ర్య శంఖధ్వనుల్ వేదవ్యాస జయ ప్రబంధ కవితావేశమ్ములో మ్రోగు నిన్నాదర్శమ్ముగా చెప్పుకొందురు భవిష్యత్ భారతీయ ప్రజల్. నీవు ఇప్పుడు కాని వెనుకడుగు వేసినట్టయితే నీవు భారతీయ ప్రజానీకానికి ఆదర్శంగా నిలవడవు. నీవు ఇప్పుడు విషాదం నుంచి బయటపడాల్సిందే, ముందుకు రావాల్సిందే, యుద్ధం చేయాల్సిందే, అధార్మికులను ఓడించాల్సిందే, ధర్మాన్ని నిలబెట్టాల్సిందే. అలా చేసినట్టయితే భవిష్యత్ భారతం నిన్ను మెచ్చుకుంటుంది. జయప్రబంధం అనేటటువంటిది రాబోతున్నది. ఆ జయప్రబంధంలో నిన్ను మెచ్చుకునేటటువంటి విధంగా పొగడబడడం అనేది జరుగుతుంది అని అలాగా బోధించినటువంటి బోధగా గీతను గురించి చెబుతూ ఆ తర్వాత ఆ జయప్రబంధం ఏమిటి అని అంటే ఆ మహాకావ్యం, అది ఇతిహాసం, అది పురాణం అన్నీ కూడా
కాబట్టి అది మహాభారత గ్రంథం అనేటటువంటి విధంగా చెప్పడం జరిగింది. అందుకే మనం చెప్పుకుంటామండి, యతో ధర్మస్తతో జయ అని. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం సిద్ధిస్తుందండి. ఇదే గీతా సందేశం మనకు అందుతున్నది. అంతేగాక తిక్కన గారు ఆ గీతా సందేశాన్ని దృష్టిలో పెట్టుకొని ధర్మం అనేటటువంటి దానిని మనం పాటించాలి. ఒరులేయవి నరించిన నరవర అప్రియము తన మనంబున కగు తానురులకునవి సేయకునికి పరాయణము పరమధర్మ పథముల నెల్లన్ అని అంటాడండి. ఒకరు చేసినటువంటి పని వల్ల మనకు అయిష్టం కలిగితే, మన కష్టం కలిగితే, అలాంటి పనిని ఇంకొకరికి మనం చేయకుండా ఉండడమే ఉత్తమ ధర్మం అవుతుంది అనేది దీని తాత్పర్యం. కాబట్టి ఉత్తమ ధర్మం ఏమిటిది, ధర్మం కానిది ఏమిటిది అనేటటువంటి చర్చలు కొనసాగి మహాభారతం అంతా ఈ చర్చలతోనే నడిచి చిట్ట చివరికి ధర్మం జయించడం అనేది కలుగుతుంది. ఆ ధర్మం జయించాలి అని కోరినటువంటిది భగవద్గీత కాబట్టి అథచేత్వమిమం ధర్మ్యం సంగ్రామన్న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్ససి అని గీతాచార్యులు బోధిస్తారండి. ఇంకా నీవు ఈ ధర్మయుద్ధము చేయకుంటే మిన్నకుంటే కీర్తి పోతుంది, పాపం తగులుతుంది, పుణ్యం ఉన్నది పోతుంది. కాబట్టి నీవు ఈ ధర్మయుద్ధం చేయాల్సిందే అని బోధిస్తాడు కృష్ణ పరమాత్మ. అందుకే ఆ బోధలన్నీ కూడా గ్రహించినటువంటి అర్జునుడు విషాదాన్ని వదిలిపెడతాడు, ఆ విషాదం నుంచి బయటపడతాడు. ఆ తర్వాత ధర్మ పక్షాన నిలబడతాడు, ధర్మయుద్ధమే చేస్తాడు, ఆ ధర్మయుద్ధంలో విజయాన్ని సాధిస్తాడు. అందుకే ఎవరు ఏ పని చేస్తూ ఉన్నా కానీ ఈ ప్రపంచంలో ఈ విధంగా ధర్మపక్షాన నిలబడాలి, ధర్మ పోరాటం చేయాలి, అందరికీ కూడా ధర్మ విజయం కలిగేటటువంటి వాతావరణం ఇది అని నిర్మించేటటువంటి విధంగా భగవద్గీత బోధ ఉంది అనేటటువంటి జ్ఞానం కలగాలి. ఇది గీతా సందేశంగా మనం స్వీకరించాలి, ఆ మార్గంలో మనం నడవాలి అని చెప్పుకోవాలండి.